ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రుల్ని ఆదేశించారు. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆదేశించారు. ఫైనాన్స్, విద్యుత్ శాఖలపైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సూచించారు చంద్రబాబు. ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్ శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా ఆ శాఖ మంత్రులకి సూచించారు. అంతేకాకుండా ఫైనాన్స్, విద్యుత్ శాఖలకు సంబంధించి కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అని సూచించినట్టు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీలో సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ కేబినెట్ భేటీలో. ఇప్పుడు శ్వేతపత్రాలకు సంబంధించి కూడా న్యూస్ వింటున్నాము. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, ఏపీ కేబినెట్ సమావేశం 3.5 గంటల పాటు జరిగింది. దీంట్లో పలు కీలకమైన అంశాలకు ఏపీ కేబినెట్లో ఆమోదించారు. ఏకగ్రీవంగా వాటిని తీర్మానించారు. అట్లన్నీ కూడా అమలు చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే వీటికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశం గతం నుంచి కూడా అనుకుంటున్నారు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయా ప్రభుత్వ రంగ శాఖల్లో ఏమి జరిగిందనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఒక శ్వేతపత్రాలని శాఖల వారీగా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు. మొత్తం గడిచిన 5 సంవత్సరాల కాలంలో వివిధ శాఖల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రభావం మిగతా శాఖలపైన ఏ విధంగా ఉన్నాయి, ప్రజల ధనాలు అదేవిధంగా సహజ వనరులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి అనేటటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయా శాఖల మంత్రులకి ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా 7 శాఖలపైన శ్వేతపత్రాలు త్వరగా రిలీజ్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. వాటిల్లో ముఖ్యంగా పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పవర్, మద్యం వంటి అంశాలపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటికి సంబంధించి పోలవరంలో గడిచిన 5 సంవత్సరాలుగా ఏమి జరిగింది, ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత మేర ఖర్చులు జరిగింది, అసలు పోలవరం స్థితిగతులు ఏంటి అనేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో, గణాంకాలతో, వాస్తవాలతో గడిచిన 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అనేటువంటి అంశం గురించి కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి శ్వేతపత్రాన్ని దీనిపైన విడుదల చేయాలని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని జారీ చేశారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది, ఏ స్థితిలో ఆ అమరావతి రాజధాని నిర్మాణాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతుంది, రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు, అదే మహిళా రైతులు, అక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల్లో స్థితిగతులు, ప్రభుత్వం గతంలో నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయని ఇటీవల ముఖ్యమంత్రి కూడా అటు పోలవరాన్ని, ఇటు అమరావతిని కూడా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటన చేశారు, పరిశీలించారు. వీటన్నిటిపైన కూడా అమరావతి పైన కూడా ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పర్యావరణం గురించి కూడా, పర్యావరణం ఎంతవరకు ధ్వంసం చేశారు, అసలు చెట్లు కొట్టడం కానీ, అదేవిధంగా సహజ వనరులని దోసేయటం కానీ, సహజ వనరులకు కలిగినటువంటి కష్టాలు, నష్టాల గురించి కానీ, వీటి మొత్తానికి సంబంధించి కూడా పూర్తిగా స్థాయిలో అమరావతి రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి అనే విషయానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అదేవిధంగా శాంతి భద్రతలు, రాష్ట్రంలో విషమించినటువంటి శాంతి భద్రతలు గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పోలీస్ వ్యవహారం ఉంది, ఏ విధంగా అక్రమ కేసులు బనాయించారు, ఎన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ కేసుల వల్ల ఇబ్బంది పడ్డారు, వారికి అసలు ఎన్ని రకాల కేసులు నమోదు చేశారు, ఏ అంశాలపైన నమోదు చేశారు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందని అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి హోంశాఖని ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా ఫైనాన్స్, అన్ని రంగాలకి మూలం దాదాపు కోట్లాది రూపాయల ఈరోజు అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి, అందుని కాడికల్లా వడ్డీకి తెచ్చినటువంటి పరిస్థితి, ఉన్నటువంటి వనరుల్ని తాకట్టు పెట్టి మొత్తం ఆర్బీఐ దగ్గర వడ్డీకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాకుండా
కాకుండా వేరు వేరు సంస్థల దగ్గర నుంచి కూడా వడ్డీకి తీసుకొచ్చారు. అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆదాయం ఎంత వస్తుంది, ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా శ్వేతపత్రాలు ఒక ఆర్థిక శాఖలోనే 4 వేరువేరుగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పవర్ సెక్టార్కి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సరఫరా, విద్యుత్ టారిఫ్లు, అధికంగా మోపుతున్నటువంటి బిల్లులు, ఈ విధంగా ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయో, పవర్ సప్లై అంత డిమాండ్ సప్లై ఎలా ఉంది, అవసరాలు ఎలా ఉన్నాయి, ఈ తీర్చే దిశగా పవర్ని ఏ విధంగా వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎంత మేర కొనుగోలు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వమైన ఎంత మేరకు అది బడ్డెన్ అవుతుంది అనే అంశాలకు సంబంధించి కూడా పవర్ సెక్టర్ పైన ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మద్యం అమ్మకాల పైన ఆ మద్యం అనేది ఒక కుంభకోణంగా ఈరోజు ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభివర్ణించినటువంటి నేపథ్యంలో మద్యం పైన పూర్తి స్థాయిలో అసలు నకిలీ బ్రాండ్లు తీసుకురావటం, అత్యధికంగా ధరలకు అమ్మటం, అదేవిధంగా చాలా మంది ప్రాణాలను బలి కావడానికి నకిలీ మద్యమే కారణంగా భావిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే దీనిపైన అనేక రకాలైన అభియోగాలు, ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, మద్యం కొనుగోళ్లు, వచ్చేటటువంటి ఆదాయం, వచ్చినటువంటి మద్యం రాబోయే ఆదాయానికి సంబంధించి కూడా తాకట్టు పెట్టి దానిపైన వడ్డీకి రుణాలు తీసుకొని వేరు వేరు అంశాలకు సంబంధించి వీటిని బదలాయించినటువంటి పరిస్థితుల్లో అసలు మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి, కొనుగోళ్లు ఎలా ఉంది, ఎంత మేర కొంటున్నారు, దీనికి వస్తున్న ఆదాయం ఎటు వెళ్తుంది అనేటువంటి అంశం గురించి కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 7 అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని సంబంధిత శాఖ మంత్రులకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ జయరాజ్.